సో దట్ ఈస్ వాట్ ఈస్ రిపిటేటివ్. సో కాన్షియస్గా మన జీవితంలో అయ్యే పరిణామాలకి మూలం ఏమిటి అని మనం తెలుసుకోవడం, దాని నుంచి బ్రేక్ అయ్యి బయటికి వచ్చే ఇది. కానీ అంతా కూడా భగవంతుడికి మనం ఆపాదిస్తూ ఉంటాం, లేదు ఏ దైవానికో లేకపోతే సృష్టికో అన్నీ ఆపాదిస్తూ ఉంటాం కదా. మరి ఇది క్లాష్ అవ్వదా మీరు చెప్తున్న పాయింట్తో? సో క్లాష్ ఎందుకు? బేసిక్లీ ఇది కూడా సృష్టి అనేదే మనకి ఇప్పుడు ఎవరన్నా ఎల్కేజీలో ఉన్నారనుకోండి, ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళాలి, యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళాలి, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళాలి. అందరూ యూకేజీ నుంచి 10th వెళ్ళిపోలేరు. సో మన సృష్టి ఇది. సో మనం ఈ కర్మ ప్యాటర్న్స్ బ్రేక్ చేసుకుంటూ పోవడం అనేది మన లెర్నింగ్ ప్రాసెస్. మన లెర్నింగ్ బేసికలీ కర్మ అనేది మీ లైఫ్లో వచ్చింది ఒక ఆపర్చునిటీ. మీరు దాని గురించి అవేర్ అయ్యారు అంటే ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు అది బ్రేక్ చేసి, అంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ యువర్ లెసన్. బేసిక్లీ ఒక కర్మ అనేది మీ లైఫ్లో వచ్చిందంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు టీచ్ యువర్ లెసన్. మీరు